ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఐఎన్ఏ ఇంకా సుభాష్ చంద్ర బోస్ గురించిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మన పరీక్షల కోసం క్షుణ్ణంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్న చూద్దాం. ఐఎన్ఏ ఏర్పాటు వెనుక ఉన్న అసలైన మేధావులు అంటే బ్రెయిన్ చైల్డ్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ చూస్తే ఏ. జ్ఞాని ప్రీతం సింగ్ మరియు మోహన్ సింగ్, బి. మోహన్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్, సి. జ్ఞాని ప్రీతం సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్, ఇంకా డి. జ్ఞాని ప్రీతం సింగ్ మరియు మేజర్ ఇవాయిచి ఫుజీవారా. కాస్త కష్టంగా అనిపిస్తోందా? ఏం పర్లేదు, ఈ మొత్తం కథని మనం మొదట్నుంచి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అప్పుడు దీనికే కాదు, ఇలాంటి ఏ ప్రశ్నకైనా ఈజీగా సమాధానం చెప్పొచ్చు. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఐఎన్ఏ ఆ మొదటి నిప్పురవ్వ ఎలా మొదలైంది, పునాది ఎలా పడింది, ఇందులో కీలకమైన వ్యక్తులెవరు, తేదీలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. మరో ప్రశ్న, అసలు ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఐడియా మొదట ఎవరికొచ్చింది? ఆప్షన్లు: ఏ. మోహన్ సింగ్, బి. నిరంజన్ సింగ్ గిల్, సి. షానవాజ్, డి. సుభాష్ చంద్రబోస్. దీనికి సరైన జవాబు ఏ. మోహన్ సింగ్. గుర్తుంచుకోండి, ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఒక కెప్టెన్. ఈ ఐఎన్ఏ ప్రారంభంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఇప్పుడు సంవత్సరం చూద్దాం. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1940, 41, 42 లేక 43? సరైన సమాధానం ఆప్షన్ సి, 1942. ఇది ఎక్కడా, ఎప్పుడు జరిగిందో కూడా ముఖ్యం. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆగ్నేయ ఆసియాలో జపాన్ సపోర్టు దీన్ని ఏర్పాటు చేశారు. సరే, మరి ఆజాద్ హింద్ ఫౌజ్కి మొట్టమొదటి కమాండర్ ఎవరు? ఆప్షన్స్లో మోహన్ సింగ్, ప్రీతం సింగ్, సుభాష్ చంద్రబోస్, షానవాజ్ ఖాన్ ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మళ్ళీ ఏ. మోహన్ సింగ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొదటి ఐఎన్ఏకి ఫౌండర్, ఫస్ట్ కమాండర్ కూడా ఆయనే. ఇది ఆయన పాత్రని స్పష్టంగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఐఎన్ఏ ప్రయాణాన్ని మనం 2 దశలుగా చూడొచ్చు. చూడండి, 1942 కెప్టెన్ మోహన్ సింగ్ కమాండర్గా మొదటి ఐఎన్ఏ అధికారికంగా స్టార్ట్ అయింది. తర్వాత 1943 సుభాష్ చంద్రబోస్ సింగపూర్కొచ్చి ఐఎన్ఏ బాధ్యతలు తీసుకుని దాన్ని పూర్తిగా రీఆర్గనైజ్ చేశారు. ఇక ఆ తర్వాత 1945 మనందరికీ తెలిసిన ఎర్రకోట విచారణలు మొదలయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మనం రెండో దశలోకి అడుగుపెడుతున్నాం. అదే నేతాజీ నాయకత్వం. సుభాష్ చంద్రబోస్ రాకతో అసలు కథ మొదలవుతుంది. ఆయన వచ్చిన తర్వాత ఈ ఉద్యమం స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అది ఎలాగో చూద్దాం. సరే, ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాట్లో సుభాష్ చంద్రబోస్కి సహాయం చేసిన మరో ముఖ్యమైన విప్లవకారుడు ఎవరు? ఆప్షన్స్: బటుకేశ్వర్ దత్, రాజ్ బిహారీ బోస్, రాంప్రసాద్ బిస్మిల్, సూర్యసేన్. సరైన సమాధానం బి. రాజ్ బిహారీ బోస్. ఈయన అప్పటికే విప్లవ ఉద్యమాల్లో ఉన్న ఒక సీనియర్ నాయకుడు. ఆయనే 1943లో ఈ ఉద్యమ నాయకత్వాన్ని సుభాష్ చంద్రబోస్కి అప్పగించారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, మరి 1943లో బోస్ నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? జపాన్లోనా, బర్మాలోనా, సింగపూర్లోనా లేక ఇంగ్లాండ్లోనా? కరెక్ట్ ఆన్సర్ సి, సింగపూర్. ఇదే నేతాజీ నాయకత్వం చేపట్టి సైన్యాన్ని మళ్లీ కొత్తగా నిర్మించడం ప్రారంభించిన ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ మనం బోస్ గురించి మరో విషయం గుర్తుంచుకోవాలి. ఆయన భారతదేశం నుంచి వెళ్లిపోవటానికి ముందే తన రాజకీయ ఉద్దేశాలను స్పష్టం చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. శీల్భద్రాయాజీ లాంటి వాళ్లు కూడా ఇందులో ఆయనతో కలిసి పనిచేశారు. అంటే ఆయన ప్లానింగ్ అప్పట్నుంచే ఉందన్నమాట. ఇది చాలామందికి తెలియని విషయం. సుభాష్ చంద్రబోస్కి నేతాజీ అనే బిరుదు ఏ దేశంలో వచ్చింది? ఇండియాలోనా, ఇటలీలోనా, జర్మనీలోనా లేక జపాన్లోనా? చాలామంది ఇండియా అనుకుంటారు, కానీ కరెక్ట్ ఆన్సర్ సి, జర్మనీ. అక్కడున్న భారతీయ సైనికులు, అధికారులు ఆయన్ని మొదటిసారి ఈ గౌరవంతో పిలవడం మొదలుపెట్టారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్: బోస్ ప్రభుత్వం మరియు సైన్యం. చూడండి, నేతాజీ కేవలం ఒక సైన్యాన్ని మాత్రమే నడపలేదు. ఆయనొక పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని, ఒక రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాని నిర్మాణం, వారి నినాదాలు, వాళ్ల స్ట్రాటజీ ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక చాలా ముఖ్యమైన తేదీ. బోస్ స్వేచ్ఛ భారతదేశపు తాత్కాలిక ప్రభుత్వాన్ని అంటే ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏ తేదీన ప్రకటించారు? ఆప్షన్స్ చూస్తే అన్నీ అక్టోబర్ 1943 అవే, కాని తేదీ ముఖ్యం. 21, 22,
23 లేక 24? సరైన సమాధానం ఏ 21 అక్టోబర్ 1943. ఈ తేదీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి ప్రకటించడం లాంటిది. ఇక ఇది చూడండి, ఇది నేతాజీ ముందుచూపుకి, ఆయన ప్రగతిశీల భావాలకి ఒక గొప్ప నిదర్శనం. ఆయన కేవలం మగవాళ్లతోనే సైన్యాన్ని నడపలేదు, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రెజిమెంట్ని స్థాపించారు. దాని పేరు రాణి ఝాన్సీ రెజిమెంట్. ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న స్ఫూర్తి ఎంత గొప్పదో కదా. మరి ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ హెడ్ ఆఫీస్ ఎక్కడుండేది? టోక్యో, రంగూన్, బర్లిన్ లేదా ఢిల్లీ? దీని ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి రంగూన్లో ఉండేది. ఎందుకంటే భారతదేశంలోకి సైన్యాన్ని నడిపించాలన్న వాళ్ల ప్లాన్కి రంగూన్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇప్పుడు మనం ఐఎన్ఏ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. అదే ప్రసిద్ధ ఎర్రకోట విచారణలు. ఇక్కడ ఐఎన్ఏ చివరి పోరాటం చేసింది, కాని అది యుద్ధభూమిలో కాదు, న్యాయస్థానంలో. ఈ విచారణలు దేశం మొత్తాన్ని కదిలించాయి, ఒక శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాయి. ఈ ముగ్గురు పేర్లు చాలా ఇంపార్టెంట్. షాన్వాస్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్ మరియు గురుబక్ష్ సింగ్ ధిల్లాన్. వీళ్ళు మనకు ఎందుకు గుర్తుండిపోయారు? స్వదేశీ ఉద్యమ నాయకులుగానా, మధ్యంతర ప్రభుత్వ సభ్యులుగానా, డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులుగానా, లేక ఇండియన్ నేషనల్ ఆర్మీ అధికారులుగానా? సరైన జవాబు ఆప్షన్ డి. ఎర్రకోటలో విచారణ ఎదుర్కొన్న మొట్టమొదటి బృందం వీళ్లే. అందుకే వీళ్ళు ఐఎన్ఏకి ఒక సింబల్గా నిలిచిపోయారు. సరే, ఈ ఐఎన్ఏ అధికారుల తరఫున వాదించడానికి ఒక పెద్ద లాయర్ల టీం ఏర్పడింది. మరి ఆ టీంకి నాయకత్వం వహించిందెవరు? భూలాభాయ్ దేశాయ్, కైలాష్నాథ్ కట్జూ, సర్ తేజ్ బహాదూర్ సప్రూ, జవహర్లాల్ నెహ్రూ వీళ్లంతా ఉన్నారు. కాని ఈ డిఫెన్స్ టీంని లీడ్ చేసింది, అంటే నాయకత్వం వహించింది మాత్రం ఏ భూలాభాయ్ దేశాయ్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, ఆ డిఫెన్స్ టీంలో ఎవరెవరున్నారో. భూలాభాయ్ దేశాయ్ గారు టీంని లీడ్ చేశారు. ఆయనతో పాటు సర్ తేజ్ బహదూర్ సప్రూ, కైలాష్నాథ్ కట్జూ, జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, ఇలా దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులు, నాయకులు అందరూ ఐఎన్ఏ సైనికుల కోసం ఒక్కటయ్యారు. ఇది అప్పటి జాతీయ ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణ. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. ఈ ప్రసిద్ధ ఎర్రకోట విచారణలను ఎదుర్కోని ఆఫీసర్ ఎవరు? గురుదయాల్ సింగ్, ప్రేమ్ సెహగల్, మోహన్ సింగ్, షానవాజ్ ఖాన్ ఆప్షన్స్లో ఉన్నారు. ప్రేమ్ సెహగల్, షానవాజ్ ఖాన్ పేర్లు మనం ఇప్పుడే చూశాం. మరి ఎదుర్కోని ఎవరు? సరైన సమాధానం సి. మోహన్ సింగ్. గుర్తుందా? ఈయనే ఐఎన్ఏ యొక్క మొదటి కమాండర్. కాని ఆయన ఈ ఫస్ట్ ఫేమస్ ట్రయల్లో లేరు. ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్స్. ఇక ఇప్పుడు దేశం మొత్తాన్ని ఉత్తేజపరిచిన ఆ శక్తివంతమైన మాటలు, నినాదాల గురించి మాట్లాడుకుందాం. చరిత్రలో నిలిచిపోయిన ఆ సూక్తులు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిది మనందరికీ తెలిసిన నినాదం ఢిల్లీ చలో, అంటే ఢిల్లీకి పదండి. ఇది ఐఎన్ఏ యొక్క యుద్ధ నినాదం. సుభాష్ చంద్రబోస్ సింగపూర్ నుంచే ఈ పిలుపునిచ్చారు. తమ సైన్యం యొక్క అంతిమ లక్ష్యం ఢిల్లీని చేరడమే అని స్పష్టం చేశారు. ఇక ఇది బహుశా సుభాష్ చంద్రబోస్ అన్న మాటల్లో అన్నిటికన్నా ప్రసిద్ధమైనది. తుమ్ ముజే ఖూన్ దో, మే తుమ్హే ఆజాదీ దుంగా. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను అని అర్థం. స్వాతంత్ర్యం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడమనిచ్చిన ఒక అత్యంత శక్తివంతమైన పిలుపు ఇది. సరే, ఇప్పటిదాకా మనం చాలా వాస్తవాలు, తేదీలు, పేర్లు చూశాం. ఇప్పుడు మీ ప్రిపరేషన్లో చివరగా ఒక ప్రశ్న గురించి ఆలోచించండి. కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, ఈ ఐఎన్ఏ కథ, ముఖ్యంగా ఆ ఎర్రకోట విచారణలు భారతదేశ స్వాతంత్ర చర్చల మీద ఎలాంటి ప్రభావం చూపాయి? దేశవ్యాప్తంగా వచ్చిన ఆ ప్రజా మద్దతు బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలనే నిర్ణయాన్ని వేగవంతం చేసిందా? ఈ కోణంలో కూడా ఆలోచించడం మీ ప్రిపరేషన్కు చాలా ముఖ్యం. మీ పరీక్షలకు ఆల్ ద బెస్ట్.